ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండియున్న దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలో యేసయ్య ఒక వ్యక్తి నుండి బయటికి వచ్చేది వారి హృదయంలో నిక్షిప్తమైన దాని ప్రతిబింబమని, మన మాటలు మరియు మన క్రియలు మన హృదయాలలో ఉన్నదాని యొక్క ప్రత్యక్ష ప్రతిఫలమని నొక్కి చెప్తున్నాడు. మన హృదయం మంచితనంతో నిండి ఉంటే మన నోటి నుండి మంచి మాటలు వస్తాయి. మన హృదయం చెడుతనంతో నిండి ఉంటే మన నోటి నుండి చెడు మాటలు వస్తాయి. కాబట్టి మన హృదయాలను నిశ్చితంగా పరిశీలించుకొని వాటిని దేనితో మనం నింపుకుంటున్నామో అన్న విషయాన్ని జాగ్రత్త వహించాలి. ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణాలను పెంపొందించుకుంటున్నామా, లేదా కోపం, అసూయ, దురాశ వంటి ప్రతికూల భావోద్వేగాలకు అనుమతిస్తున్నామా అనేది మనం గ్రహించాలి. మన హృదయం మన ప్రవర్తనకు మూలమని ఈ వాక్యం తెలియజేస్తుంది గనుక మన హృదయాలు నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందని యేసయ్య చెప్తున్నాడు. గనుక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుట బహు జాగ్రత్త వహించాలి. సహోదరి సహోదరులారా, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనిడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకరు క్షమించుడి. భక్తుడి విధంగా అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోపత్వమే కానీ వీటి పేరుని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బోతులైనను, బోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలవాలని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితేనేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనేను నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొని వలనని పరుగెత్తుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా హృదయాలు మంచితనముతో నిండి ఉంటే మా నోటి నుండి మంచి మాటలు వస్తాయి కనుక మా హృదయాన్ని నిశ్చితంగా పరిశీలించుకొని వాటిని ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణాలతో నింపుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనను మా నోట రానిక మా హృదయములలో నిన్ను గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనిటకు కృప చూపమని, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.